ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి నెల ప్రారంభంలో దేవుని సన్నిధిలో ఒక చిన్న వాగ్దానం మనం ధ్యానం చేసుకుంటూ వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి నెలంతా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియులారా, ఆ వాగ్దానం ద్వారా దేవుడు ఈ నెలంతా మనల్ని నడిపించి మన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ ఉంటారు. మరి చూడండి, ఈ నెల వాగ్దానంకై ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుదువు. ఈ మాట మనం ఇలాగనే ఉంచుకుని యోబు పుస్తకము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు పుస్తకము అప్పుడు 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఆమేన్. ప్రియులారా, మీరు ఫలించి మహా అభివృద్ధి పొందుదురు గాక. ఆమేన్. ఈ నెలలో ప్రియులారా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు మహా అభివృద్ధి పొందుదువు గాక. ఈ రోజున ప్రియులారా, దేవుడు మనలందరినీ ఈ నెల ప్రారంభంలో ప్రియులారా, దేవుడు మనతో వాగ్దానం చేసి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే దేవుడు నీవు ఫలించి అభివృద్ధి పొందాలి. ఆమేన్. ప్రియులారా, సృష్టిలో ఉన్న ప్రతి మనిషి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ, దేవుణ్ణి ఆరాధించే ప్రతి మనిషి అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడి దీవించబడాలని దేవుడు ఏం చేస్తున్నారంటే ప్రతి మనిషిని ఆశీర్వదిస్తున్నారు. ఆమేన్. ప్రతి మనిషిని ఆశీర్వదిస్తున్నారు. ఆదికాండములో ప్రియులారా, ఆయన ఒక వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఆదికాండములో 21వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 1:22వ వచనం. ఆదికాండము 1:22వ వచనం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండునని పక్షులను భూమి మీద విస్తరించును గాక అని వాటిని ఆశీర్వదించారు. మీరు వినండి, దేవుడు వేటిని ఆశీర్వదిస్తున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందమని సముద్రములో ఉన్న జలచరములని, చేపలని, అలాగనే ఆకాశంలో ఎగిరే పక్షులను. మీరు వినండి, మొట్టమొదట భూమి మీద ఆశీర్వాదం అనేది లేదా అభివృద్ధి అనేది ఫలించాలి అని దేవుడి సమస్త సృష్టిలో ఉన్న ప్రతి జంతువుకి, ప్రతి జీవరాశికి దేవుడు ప్రియులారా వాగ్దానాన్ని దయచేశాడు. ఆ తర్వాత మనం ఆదికాండం
28లోకి వెళ్ళేసరికి ప్రియులారా, దేవుడు మీరు ఫలించి వారిని ఆశీర్వదించి, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దాన్ని లోబర్చుకోండి. చాలు, మీరు ఫలించి అభివృద్ధి. చూడండి ప్రియులారా, ఒక జంతువు, మీరు వినాలి, సృష్టి ఆదిలో ఉన్న ఒక జంతువు, ఒక పక్షి, అలాగునే ప్రియులారా సకలచర జీవరాశులు మొదలుకొని మనిషి వరకు మీరు వినండి, దేవుడు తన చేతులతో నిర్మించి చేసిన మనిషి వరకు ప్రియులారా దేవుని ఉద్దేశం ఏంటంటే వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. కొట్టండి గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి. మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. దేవుడు స్వార్థపరుడు కాదండి ప్రియులారా. మనం ఆరాధిస్తున్న ప్రభు, ఆయన మనల్ని దీనస్థితిలో ఉంచి ఏమాత్రం ఆశీర్వాదాలు లేని స్థితిలో ఉంచే దేవుడు కాదండి. అందుచేత ప్రియులారా ఆయన ప్రతి మనుషుని, ఆదాము మొదలుకొని ప్రతి మనుషుని ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఫలభరితంగాను భూమి మీద ఉన్నతంగాను దేవుని కొరకు సాక్షిగాను చేసి వారిని నిలబెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. అందుచేత ప్రియులారా ఈ నెలలో మనలందరినీ కూడా మనలందరినీ కూడా దేవుడు ఫలించి అభివృద్ధి చేసి మహా అభివృద్ధి వైపు దేవుడు అడుగులు వేసేటట్టుగా మన జీవితాల్ని మార్చబోతున్నాను అని దేవుడు వాగ్దాన రీతిగా ప్రమాణపూర్వకంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. ఈ వాగ్దానం ప్రియులారా ఈ దినమున మనందరి పక్షముగా, మన కుటుంబాల పక్షముగా, మన బిడల పక్షముగా, ఈ పరిచర్య పక్షముగా మన దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియులారా అభివృద్ధి పొందండి, ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందండి అని ఆయన దీవిస్తున్నాడు. మన మీద దీవెనలు ఉన్నాయి, అభివృద్ధి పొందటానికి మన మీద ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం ఫలించడానికి దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాద వచనాలు ఉన్నాయి ప్రియులారా. ఆ వచనాల్ని, ఆ వాగ్దానాల్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దాన ప్రకారంగా భూమి మీద మనం నడిపించబడితే నిశ్చయముగా ప్రియులారా దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉంటారు. ఉదాహరణ ఒక మాట చెప్తాను. యోబు తన ఇంటి వారి కొరకు, తన బిడ్డల కొరకు ప్రతి అరుణోదయాన్ని లేచి ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరి నిమిత్తం బలి అర్పిస్తున్నారు. అలాగ అర్పించుట కారణంగా దేవుని పాదాల వద్ద యోబు పిల్లలు, యోబు కుటుంబం ఉన్న కారణంగా నిత్యము అంచెలంచెలుగా వాళ్ళ జీవితాలు అభివృద్ధి పొంది ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మీరు అంత మాత్రమే కాదు, యోబు చుట్టూ, యోబు పిల్లల చుట్టూ, యోబు కుటుంబాల చుట్టూ దేవుడు కంచెను వేశారు. ఆ కంచె ఏ కంచె అంటే ఏ శత్రువు హాని చేయడానికి లోపలికి రాలేడు, ఏ దుష్టుడు యోబు కుటుంబాన్ని పాడు చేయడానికి ఆ కంచెను దాటుకుని లోపలికి రాలేడు. ఎన్నో మార్లు దుష్టుడు ప్రయత్నం చేశాడు, కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. అంటే దేవుణ్ణి ప్రియులారా మనము వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, అనునిత్యము దేవుని పాదాల వద్ద ఉన్నప్పుడు మనము ఫలిస్తూనే ఉంటాం, అభివృద్ధి పొందుతూనే ఉంటాం, మనం విస్తరిస్తూనే ఉంటాం. మన జీవితాలు మనం ఉండే ప్రాంతాల్లో అనేక మందికి ఒక సాక్షార్థమైన కుటుంబాలుగా, జీవితాలుగా మన దేవుడు చేస్తూ ఉన్నారు. ఆమేన్. ప్రియరా, ఇప్పుడు మనం యోబు పుస్తకంలో 8వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే ఇక్కడ కొన్ని విషయాలు ప్రియరా, ఇప్పుడు యోబు పుస్తకము 8వ అధ్యాయము 5వ వచనం నుండి మనము ఎలాగో అభివృద్ధి పొందుతామో, ఎలాగో మహా అభివృద్ధిలోకి దేవుడు తీసుకెళ్తాడో, ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా అభివృద్ధి పొందాలి, ఫలించాలి, వృద్ధి పొంది
దేవుని వాగ్దాన వచనాల్ని అనుభవించాలి అంటే ఆ మనిషి ఎలాగున దేవుని సముఖంలో నిలిచి ఉండాలి అనే విషయాలు ఇక్కడ యోబు గారు వ్రాశారు. చదవండి. నీవు జాగ్రత్తగా వినండి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. మొట్టమొదటి విషయం నోట్ చేసుకోండి. మనం అభివృద్ధి పొందాలంటే, మనం ఫలించాలంటే, దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేరాలంటే మనం ప్రియులరా ఏం చెయ్యాలి? జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెయ్యాలి? జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. ప్రియులరా, ప్రతి ఉదయమున దేవుణ్ణి వెతికేవారిగా మనము ఉండాలి. ఈరోజు మందిరంలో ఉన్నారు, మీరు రేపు మీ ఇళ్ళ దగ్గర ఉంటారు. నెలంతా ప్రియులరా మీ అవకాశాన్ని బట్టి వస్తారు, లేకపోతే ఇంటి దగ్గర ఉంటారు. కానీ ఎక్కడున్నా సరే, ఇంటి దగ్గర ఉన్నా మందిరంలో ఉన్నా, మీరు ప్రాముఖ్యంగా నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్యలో మరీ ప్రభు మాట్లాడుతున్న సంగతి, ప్రతి వేకువన దేవుణ్ణి ఏం చేయాలి? వెతకాలి. ప్రతి అరుణోదయాన్న దేవుణ్ణి వెతకాలి. ప్రతి ఉదయాన్న దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని పాదాల వద్ద ప్రియులారా మనం దేవుని సన్నిధిలో కనపడే విధంగా మనము ఉండాలి. దేవుని వెతుకుతూ అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎప్పుడు దొరుకుతాడా, ఆయన మనకి ఎప్పుడు దొరుకుతాడా, ఆయన మనకి ఎలా దొరుకుతాడా, ఏ కార్యం ఏ కూటికలో దొరుకుతాడా, ఏ విజ్ఞాపనలో దొరుకుతాడా అని మనం ఏం చేయాలంటే ప్రతి నిత్యము దేవుణ్ణి వెతికే పనిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటండి వివేకము కలిగి, అది 4వ కీర్తన 2వ వచనమేనా? 4వ కీర్తన 2వ వచనమా? చూడండి. అమ్మా ఏంటి అందరూ మౌనరత్నం పాటేస్తున్నారు? చదవచ్చుగా ఏదో ఒకటి. చెప్తా. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు అంటండి. ఆయన కాదు, ఇక్కడ లేదు, చెప్తాను. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఏం చేస్తున్నాడు? దేవుడు నరులని పరిశీలిస్తున్నాడంట. నరులని ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. దేవుణ్ణి వెతుకువారు వివేకం కలిగి అంటే ఎప్పుడు వెతకాలో, ఎప్పుడు 14:2 అంటండి. నేను 4:2 అన్నాను, కానీ 14:2. కీర్తన 14:2. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను అది. చూడండి, ఈ రోజున మన జీవితాల్లో అభివృద్ధి అయినా, ఆశీర్వాదమైనా, దీవెనలైనా, కృప అయినా ఎలా కలుగుతుందో ప్రతిదానికి ప్రియరా దేవుడు ఒక నిబంధన ఉంటుంది. అర్థమైందండి? ఏంటంటే మొన్న ఏదో జరిగింది, పండుగలు జరిగిన చూసారా? అక్కడ పండుగలు జరిగితే ఆ షాపులన్నింటిలో ఆఫర్లు పెట్టారు. ఎలా పెట్టారో తెలిసిన ఆఫర్లో మీరు 4,000 కొంటే ఇంకొక 4,000 గిఫ్ట్ వచ్చారు. 4,000 గిఫ్ట్ వచ్చర్లు వస్తాయి. అర్థమైందండి? 4,000 గిఫ్ట్ వేచర్లు వస్తాయి. అంటే 4,000 పెట్టి బట్టలు కొన్నారనుకోండి, ఇంకో 4,000 బట్టలు ఫ్రీ అంటండి. ఒక ఆయన అలాగే అన్ని పిల్లరా కొందామని వెళ్ళిపోయి కొనేసిన దాకా ఉండి ఇంకొక 4,000 వస్తాయి కదా, ఆ 4,000 బట్టలు కూడా కొనుక్కుందామంటే ఇప్పుడు వాళ్ళు అన్నారంట, ఆ 4,000 బట్టలు కొనాలంటే మరలా ఇంకొక 8 నెలలు మీరు షాపుకి వచ్చి ఒక 500 మళ్ళీ ఇంకొక 1,000 రూపాయలు కొనుక్కున్నారనుకోండి, అప్పుడు 500 తగ్గిస్తాం. అర్థమైందండి? మళ్ళీ అంటే పిల్లరా వాళ్ళు మాటలో ఫ్రీ, కానీ ఇంకొక 8 నెలల వరకు ఏం చేయాలి? వీళ్ళు షాప్కి వెళ్ళి కొంటూ ఉంటే ఇప్పుడు కొన్న డబ్బులు అప్పటికి ఫ్రీగా ఏదో విధంగా అందజేస్తారు వాళ్ళు. ఇలాగున్న ప్రియులారా ఈ లోకంలో ఏది ఉచితంగా రాదు. దేవుని ఆశీర్వాదాలు కూడా మనకు ఉచితంగా రావండి. అంటే ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఖర్చు కాదు, ఆ విధంగా జీవించాలి మనం.
దేవుని వాగ్దానాలకు అనుకూలంగా, దేవుని మాటకు అనుకూలంగా, దేవుడు చేసేదానికి అనుకూలంగా మనం జీవిస్తే దేవుడు చెప్పిన ప్రతిదీ మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ప్రియులారా, నువ్వు శ్రద్ధగా ఏం చెయ్యాలి? యోబు పుస్తకాన్ని మీరు పట్టుకునే ఉంచండి, మనం అక్కడే ఉంటాం. మీరు శ్రద్ధగా ఏం చెయ్యాలి? దేవుణ్ణి వెతకాలి. రెండో విషయం ఏంటంటే, ఒక్కొక్కటిగా చెప్తాను. ఎప్పుడు మనం అభివృద్ధిలోకి వస్తామంటే, ఒకటి దేవుణ్ణి శ్రద్ధగా వెతకాలి. రెండో విషయం, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నువ్వు బ్రతిమాలుకోవాలి. వినండి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నువ్వు బ్రతిమాలాలి. రెండో విషయంలో బ్రతిమాలాలి అంటే ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. ఒకటి వెతకడం, దేవుణ్ణి వెతకడం, దేవుని సన్నిధిని వెతకడం. రెండోది బ్రతిమాలుకోవడం అంటే ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. ప్రియులారా, ఒకరోజు యాకోబు గారు, మీరు వినండి, ఎన్నో సంపాదించారు, కానీ వాటిని అనుభవించే ధైర్యం, వాటిని అనుభవించే పరిస్థితులు లేవు. అన్నీ ఉన్నాయి యాకోబుకి, కానీ భయంతో, ఒంటరితనంతో ప్రియులారా ఆయన ఎక్కడ మిగిలిపోయాడు? ఒక్కడే యొబ్బేకు రేవు దగ్గర మిగిలిపోయాడు. మనం ఆదికాండము 32:24 ఆదికాండము 32:24 యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు, యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. మీరు చూడండి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి వరకు? తెల్లవారు, రాత్రి మొదలుపెట్టాడు, హోల్ నైట్ మొదలుపెట్టాడు అనమాట ప్రార్థన. ఎప్పుడు? దేవుని దూతతో నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను, నిన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదలను, నిన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదలను, నువ్వు అభివృద్ధి చేస్తేనే కానీ వదలను, నువ్వు విస్తరిస్తేనే కానీ వదలను, నీ వాగ్దానం నెరవేరుస్తేనే కానీ వదలనని దేవుణ్ణి రాత్రంతా పట్టుకుని బ్రతిమాలుతూనే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతానయ్యా, వదిలేవయ్యా అంటాడు. ఎందుకంటే ప్రియులారా, తెల్లవారిపోతుంది వెళ్ళిపోతానంటాడు ఆయన. యాకోబు అంటాడు, లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలని దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు, పెనుగులాడుతున్నాడండి. ప్రియులారా, ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని పిల్లలకు ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైన గుణం, మన కుటుంబాలు ఈ నెలకే కాదు, మన జీవిత దినాలన్నీ వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకుని అంచెలంచెలుగా తొదక మహాభివృద్ధిలోకి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థనా జీవితం, ఖచ్చితంగా దేవుణ్ణి బ్రతిమాలుకునే జీవితం, ఖచ్చితంగా దేవుణ్ణి మొరపెట్టే జీవితం అనేది మనం ఖచ్చితంగా కావాలి. అందుచేత ప్రియులారా, యాకోబు అన్నీ ఉన్నా అన్నిటిని పక్కన పెట్టి మొరపెడుతున్నాడు, బ్రతిమాలుతున్నాడు, ఏడుస్తున్నాడు రాత్రంతా. ఆశీర్వదించయ్యా, నేను వదులుతానయ్యా అంటున్నాడు. ఈరోజున ప్రియులారా, మనం ఒకటి దేవుని సన్నిధిలో దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. రెండు, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిని బ్రతిమాలుకోవాలి. మూడో విషయం ఏంటంటే, నీవు పవిత్రుడవై, మీరు వినండి, నీవు పవిత్రుడవై. ఎవరో మనం పవిత్రులుగా ఉండాలి. మీరు వినండి, ప్రభు ఏమన్నారు? నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నా మాటలు కాదండి, దేవుని మాటలే మీకు చెప్తున్నా, నా సొంత మాటలు ఏమి ఉండవు. ఎందుకంటే ఈ బైబిల్లో చదివిన విషయాల్ని మీకు తెలియచేస్తాను. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ దేవుణ్ణి ప్రియులారా పవిత్రతతో దేవుణ్ణి మనం ఆరాధించాలి, పవిత్రతతో దేవుణ్ణి ఆరాధించాలి. తిమోతి పత్రికలో 1 తిమోతి 2:8 ప్రియులారా ఏమని రాయబడి ఉందంటే, 1 తిమోతి పత్రిక 2:8 ఏమని రాయబడి ఉంది? కావున ప్రతి స్థలమందున పురుషులు
కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి, మీరు వినండి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. ఈ రోజున మనం చేతులు ఎత్తామనుకోండి, చేతులెత్తితే మనం దేవుడు ఏం చేస్తున్నాడు? పవిత్రమైన చేతులను చూస్తున్నాడు. మీరు వింటున్నారా? దేవుడు ఏం చూస్తున్నాడు? పవిత్రమైన చేతులు. ఒకరోజు ఇజ్రాయేలు చేతులు ఎత్తితే వాళ్ళ చేతుల్లో ఏం కనపడిందంటండి? దేవుడికి పాపం కనపడిందంట. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం చాలాసార్లు. పాపం కనబడితే ఆ పాపాన్ని చూడలేక దేవుడు ఏం చేశాడు? తన ముఖాన్ని తిప్పుకున్నాడు. అంటే తిప్పుకోవడం అంటే ఏం కాదు, మీ పాపాలే నీకు నాకు అడ్డుగా వచ్చుని అన్నారు ఆయన. ఈ రోజున మనం చేతులు ఎత్తామంటే పవిత్రమైన చేతులు దేవుని వైపు చాపాలి. పురుషులైనా స్త్రీలైనా చిన్నలైనా పెద్దలైనా, ప్రియులారా, మనము దేవుని చేతులు చాపుతున్నామంటే ఆ చెయ్యి పవిత్రంగా ఉన్న రోజున, ప్రియులారా, ఆ చాపే చెయ్యి పవిత్రంగా ఉన్న రోజున దేవుడు నువ్వు ఏం అడిగినా సరే, పవిత్రమైన చేతులతో దేవుడిని ఏం అడిగినా సరే, ఏది కోరుకున్నా సరే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే పవిత్రమైన చేతులు ఎత్తి మనం ఏం చెయ్యాలంటే ప్రార్థన చెయ్యాలి. ఇక 4వ విషయం, యథార్థవంతుడు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమవ్వాలి? దేవుడు దీవెనలు పొందాలంటే యథార్థవంతుడు. యాకోబుని అంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు అభివృద్ధి చేయడానికి గల కారణం ఏంటంటే, మామగారి కంటే యాకోబు మందలు పెరగడానికి గల కారణం ఏంటంటే, యాకోబు ప్రియులారా లాభాను మామయ్య మోసం చేశాడు, కానీ యాకోబు మాత్రం మామని మోసము చెయ్యలేదు. మీరు వినండి, ఈ లాబాను యాకోబును మోసం చేస్తున్నాడు, కానీ యాకోబు మాత్రం లాబానుని మోసం చేయట్లేదు. పిల్లలు మీరు వినాలి, మరొక మాట మరోసారి చెప్తున్నాను. లాబాను యాకోబును మోసం చేస్తున్నాడు, కానీ ఈ యాకోబు లాబానుని మోసం చేయట్లేదు. యాకోబుకు తెలుసు ఇతను నన్ను మోసం చేస్తున్నాడు, పలుమార్లు జీతం మారుస్తున్నాడని యాకోబుకు తెలుసు. కానీ పిల్లరా తన ప్రవర్తన విషయంలో, తన నడిచే విషయంలో యథార్థతను మాత్రం కోల్పోవట్లేదు. సరే మోసం చేస్తున్నాడా, సరే దేవుడి నాకు ఇచ్చింది చాలే, అతని మోసం అతని దగ్గరికే పోతులే, నాది నాకు చాలే అనుకుంటున్నాడు. అనుకుని మరలా ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ మరలా సంవత్సరం వచ్చేసరికి లాబాను కంటే యాకోబు మందలు బహుగా విస్తరిస్తూ ఉన్నాయి. యథార్థతలో ఏముంది? ఈ రోజున ఆశీర్వాదం ఉంది, యథార్థతలో అభివృద్ధి ఉంది, యథార్థతలో ప్రియులారా మనము అంచెలంచెలుగా దీవించబడే కృప ఉంది. 112వ కీర్తన 4వ వచనంలో 112వ కీర్తన 4వ వచనంలో వ్రాయబడిన మాట చదవండి ఒకసారి. మొదటి మాట 112:4, యథార్థవంతులకు నోట్ చేసుకోండి, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పడుతుంది. ఈరోజున యథార్థంగా మనం ప్రవర్తిస్తే ఏం కలుగుతుంది? చీకట్లో వెలుగు. చీకట్లో యథార్థవంతులమైతే ఎంత చీకటైనా, అంటే కటిక చీకటైనా, ఆ చీకటి అంటే దాని అర్థం చీకటని కాదు, సమస్యల మధ్యలో, మీరు వినండి, కన్నెల మధ్యలో, బాధల మధ్యలో, నిందల మధ్యలో, ప్రియులారా, ఎందుకంటే అన్నీ వస్తున్నాయి కానీ నువ్వు మాత్రం యథార్థవంతుడివే. అందుచేత వాటన్నిటిలోంచి దేవుడు విడుదల కలగచేసి వెలుగును నీకు ప్రసాదించబోతున్నాడు. అందుచేత యథార్థవంతులు ప్రియులారా వెలుగు పుట్టి వాళ్ళ గుడారాలు, యథార్థవంతుల గుడారాలు, నివాస స్థలాలు దేవుడు ఏం చేస్తున్నాడు? వర్ధల్ల చేస్తాడు. ఆమేన్. ఇక ఆఖరిగా ప్రియులారా ఇక్కడ 6వ వచనం చివరి మాట, 6వ వచనం, నీ నీతికి తగినట్టుగా అనే మాట. నీ నీతికి తగినట్టుగా, అది నీ నీతికి తగినట్టుగా నివాస స్థలమును వర్ధిల్ల అది నీ నీతికి తగినట్టుగా. 4 మనం ఇక్కడ 5వ గుణం ఏంటంటే నీతి. ఏ గుణం అండి? నీతి. మీరు వినండి, నేను ఒక్కొక్కటిగా చెప్తున్నాను. మన గుడారాలు ఎప్పుడు వర్ధిల్లుతాయి, మన ఇళ్ళు ఎప్పుడు వర్ధిల్లుతాయి, దేవుడు వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి అంటే, 1 నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకండి, 2 దేవుని బతిమాలుకోండి, మంచి ప్రార్థనా జీవితం, 3 పవిత్రత,
మంచి పవిత్రతమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. 4 యథార్థవంతులుగా ఉండండి. ఇక 5 నీతిగా బ్రతకండి. నోట్ చేసుకోండి, 5వ మాట నీతిగా బ్రతకండి. నీ నీతికి తగినట్టుగానే నీ నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తారు? వర్ధిల్ల చేస్తారు. ప్రియులారా, ఈ యోబు గ్రంథంలో ఈ మాటలు మన అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి కారణమని దేవుడు ఈ ఫిబ్రవరి నెలలో మనకు వాగ్దాన రీతిగా మాట్లాడుతూ, మీరు ఇలా బ్రతకండి, నన్ను వెతకండి, నన్ను బ్రతిమాలుకోండి, పవిత్రంగా ఉండండి, యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి, అప్పుడు నేనేం చేస్తాను? మీ మీద నేను శ్రద్ధ నిలుపుతాను, మీ మీద శ్రద్ధ నిలుపుతాను, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాను. మీరు మొదటికి మీ స్థితి కొంచెంగా ఉంటుంది, కానీ మీరు ఇలా బ్రతకడం మొదలుపెట్టి నేర్చుకుంటే తొదకి నా వాగ్దానాలన్నీ మీ జీవితాల్లో నెరవేర్చి తొదకి మిమ్మల్ని మహా అభివృద్ధిలోకి తీసుకెళ్ళబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఈ వాగ్దానం మీకును, మీ బిడలకుని, మనకును, సంఘమునకును, సంఘస్థులకును ఈ ఫిబ్రవరి మాసములో నా దేవుడు నెరవేర్చునుగాక. ఈ వాగ్దాన సందేశ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. మీరు అభివృద్ధి పొందుదురుగాక, మహా అభివృద్ధిలోకి నడిపించబడుదురుగాక, మీ గుడారల వర్ధులునుగాక, మీ క్షేమము కలుగునుగాక, మీకు ఆశీర్వాదము కలుగునుగాక, మీకు దీవెనలు కలుగునుగాక, మీరు పవిత్రులుగా మారుదురుగాక, యథార్థవంతులుగా మారుదురుగాక, పవిత్రమైన చేతులెత్తుదురుగాక, నీతిమంతులుగా మారుదురుగాక, దేవుని బ్రతిమాలుకునే జీవితం దయచేయునుగాక, దేవుని వెతికే కృప ఈ నెలంతా దేవుడు మీకు దయచేయునుగాక. ఈ ఆశీర్వాదములన్నీ మీ మీదకి వచ్చి మీకు సంప్రాప్తించునుగాక. లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాల వద్ద దేవుని బతిమాలుకున్నాం 2 నిమిషాలు, 1 నిమిషం దేవుని బతిమాలుకుని ఈ ఫిబ్రవరి నెల ప్రారంభంలో చేతులు చాపండి. 1 నిమిషం మనసారా అన్ని విషయాల్లో, మీరుండే ప్రతి పరిస్థితుల్లోనూ హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమ గల తండ్రి, కృప కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు 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 చెల్లించుకున్నాము నాయన. ఆమేన్. ప్రభువా, ఈ ఫిబ్రవరి నెల అయ్యా మొదటి దినమున తండ్రి వాగ్దానపూర్వకంగా అయ్యా చేరి వచ్చిన మాతోనూ మాట్లాడారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. అయ్యా మీరు చేసిన వాగ్దానం మా జీవితంలో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా నీ స్తోత్రాలు ఈ నెలంతా ప్రభువా నీ సముఖంలో నేను వెదికే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ సముఖంలో ప్రార్థించి బ్రతిమలాడి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా నీ ఎదుట యథార్థమైన చేతులెత్తి ప్రభువా పవిత్రమైన చేతులతో అయ్యా నేను స్తుతించే కృపాభాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మా జీవిత దినములకు అయ్యా నీ ఎదుట నీతిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు. నిశ్చయంగా నీ కృపలో జ్ఞాపకము చేసుకుని అయ్యా ఈ నెలంతా మీరు కృపలో నడిపించండి నాయన. అయ్యా ఈ నెల ప్రయాణాలన్నీ మీరు దీవించండి నాయన. నీకు స్తోత్రాలు. వెళ్తున్న ప్రతి స్థలంలో సమాధానము నెమ్మదిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ నెలలో చేసిన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి వృత్తుల్లో అయ్యా వారు కలిగిన ప్రతి దాంట్లో మీరు కృప కలగొచ్చి నీ కార్యాలు ప్రతి ఒక్కరి ఎడల మీరు జరిగించండి నాయన. ఈ నెలంతా కూడా ప్రతి పరిస్థితి ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, సమాధానకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు. ఈ నెలంతా కూడా చక్కటి ఆరోగ్యాలు, ఆయుష్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా నీ కృపతో నింపమని చేసిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పులకు నడిపించి మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి కలగచేసి మీరే మహిమ పొందుకొనమని యేసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ దినం వాగ్దాన కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడయుండి మహా అభివృద్ధిలోకి నడిపించును గాక.